హాయ్. మన హైదరాబాద్లో మటన్ కన్నా చింత చిగురు రేట్ ఎక్కువ ఉన్నది. అందుకోసం మేము ఊరికి వెళ్ళే దారిలో చింత చెట్లు కనిపించాయి. చింత చిగురు కోసుకుంటున్నాం, మటన్ చింత చిగురు వండుకోవడానికి. అత్తమ్మ, చింత చిగురు వండుదామా? చింత చిగురు మటను, చింత చిగురు మటను, చింత చిగురు రొయ్యలు, చింత చిగురు చికెను అన్ని వండుదాం. చింత చిగురుతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. మొత్తం అన్ని రకాలు చేద్దాం. కోరి పెళ్లి చేసుకుంటే ఈ రోజులలో మా అత్త కట్టెల పొయ్యి మీద వండబెట్టే. ఈ కొత్త కోడలు వచ్చింది, వంట రాదు, ఏమి రాదు, ఏమి నేర్పియాలనో ఎట్లా నేర్పియాలనో. ఇప్పుడన్నా నేర్చుకునేది ఉన్నదా లేదా వంట? అబ్బో, అన్నీ ఇవకే వస్తాయి. మా అమ్మ కూడా నాకు ఇంతకన్నా ఎక్కువనే నేర్పిందిలే. చేసే తక్కువ అనేది ఎక్కువ. వంటవు ఏం లేదు అత్తయ్య, మిమ్మల్ని ఏమంటా నేను చెప్పండి. ఏదో మరి ఈయనబడక బాగా మాట్లాడుతానవుగా. లేదు లేదు అత్తయ్య, మీరు మా అమ్మతో సమానం, మీకేమంట అత్తయ్య. నేర్చుకో. సరే సరే అత్తయ్య. 4 లవంగాలు, 2 యాలక్కాయలు, కొంచెం చెక్క, సాజీరా, బగారాకు, ఉల్లిగడ్డలు, ఇగో కలుపు. ఇంతేనా అత్తమ్మ? కలుపు. అన్ని నేర్పించిందేమో, కలుపుడు కూడా నేర్పించలేదా మీ అమ్మ? అబ్బో, ఇక నేర్పించే తక్కువ అనేది ఎక్కువ. మొత్తం పొగ పొగ వస్తుంది. కట్టెలు అంటేనే పొగ వస్తుంది కదా అమ్మ. కట్టెల పొయ్యి మీద వండుకోరా మీరు? ఉండవత్తమ్మ, మా ఇంట్లో గ్యాసే. అప్పుడప్పుడు వండుకోవాలి మరి. కట్టెల మీద వండుకున్నంత రుచి స్టవ్ మీద ఎందుకుంటుంది? మా అమ్మ వాళ్ళు కూడా వండరత్తమ్మ కట్టెల మీద. వండుకోవాలి కదా అప్పుడప్పుడు. చూడత్తమ్మ కొంచెం నల్లగానే చూడత్తమ్మ. ఎయ్, సగం అయ్యి దాంట్లో చాలా అత్తమ్మ. ఎయ్. ఈలోపు 1 స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను ఉల్లిగడ్డలు వేగిన కాడికి చాలు. మటన్ చింత చిగురు ఎప్పుడు వేస్తారు అత్తమ్మ? చింత చిగురుకు టైం ఉన్నది ఇంకా వేయడానికి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. వేయత్తమ్మ, మీరు వేయండి. 1 స్పూన్ సరిపోతుంది అత్తమ్మ. 1 స్పూన్ ఉప్పు. కారం 2 స్పూన్లు కారం. కలపాలి అత్తమ్మ. కలపమ్మ. రైస్ కుక్కర్లో అన్నం వండుకుంటాం, కట్టెల మీద కూరలు వండుకుంటాం. అందరు కలిసేసి వస్తారు అత్తమ్మ? అందరు కలిసి వస్తాము, ఒకళ్ళని కూడా వస్తాం. మూత పెట్టమ్మా కాసేపు. చింత చిగురు అట్లనే వేయద్దు, అది మంచిగా నలుపుకోవాలి. చింత చిగురుని అట్లా నలపాలి. నలిపి దీంట్లో ఉన్న కాడలన్నీ తీసేయాలి. తీసేసి దాన్ని వేయాలి. ఆకులకు ఆకులు వేస్తే మంచిగా ఉంటుంది.
ఇంకే ఎల్లెల్లు వేస్తారు అత్తమ్మ ఈ చింత చిగురు? చింత చిగురు ఒట్టి చేపలలో వేసుకోవచ్చు, గుమ్మడాయలలో వేసుకోవచ్చు, ఎండి రొయ్యలలో వేసుకోవచ్చు, పచ్చి రొయ్యలలో వేసుకోవచ్చు. అంటే మా ఇంట్లో ఉండరు అత్తమ్మ చింత చిగురు పప్పు చేసుకోవచ్చు. మా ఇంట్లో ఉండరు అత్తమ్మ చింత చిగురు. బాగా వండుతాం, మన ఇంట్లో బాగా వండుతాం ఎప్పుడు. అమ్మ వాళ్ళ ఇంటికాడ చింత చిగురు ఉండరు అత్తమ్మ. అత్తమ్మ ఉడికిందా చూడు, చూద్దామమ్మా. చింత చిగురు వేస్తారా అత్తమ్మ? ఇప్పుడు ఉడికిందమ్మా చింత చిగురు. అయ్యి ఏనా అత్తమ్మ? ఎయ్ అంత పడుతుందా అత్తమ్మ? ఎయ్ మొత్తం అయ్యి. చింత చిగురు సీజన్ కాదు కదా, జర పల్లాకైంది. అవునా అత్తమ్మ? కొత్తిమీర పుదీనా కడిగాయి. ఎంతసేపు ఉంచాలి అత్తమ్మ? అటు చూపెట్టు. చింత చిగురు వేసినాక ఎంతసేపు ఉంచాలి అత్తమ్మ? ఒక 5 నిమిషాలు. ఉప్పు కారం చూడు. సూపర్ అత్తమ్మ. సూపర్ ఉందా? రేపటి నుంచి వండాలి నువ్వు ఇట్లా. సరే అత్తమ్మ, నేను నేర్పించండి, నేను వండుతా అత్తమ్మ. మామయ్య, బావ, శ్రీకాంత్ ఎట్లా తింటాడో తెలుసు కదా. సరే అత్తమ్మ. అన్ని రకాల టిఫిన్లు చేయాలి. సంపాదించుకునేది ఎందుకమ్మా, మంచిగా వండుకొని తినడానికి. సరే అత్తమ్మ. సరే. ధనియాల పొడి, గరం మసాలా ఇక్కడ ఉంది, ఎంతేనా అత్తమ్మ? ధనియాల పొడి 2 చెంచాడు అంతే. ఏయ్ చూపెట్టు. చాలా అత్తమ్మ. ఏయ్ కొంచెం చాలా అత్తమ్మ. ధనియాలలోనే అన్నేసి కొట్టిన మసాలా అది. సరే అత్తమ్మ. చెక్క, లవంగాలు అన్నేసి కొట్టింది అది. చింత చిగురు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది, లేకపోతే కొంచెం తక్కువ పడుతుంది కారం. సరే అత్తమ్మ. ఇది కుండలో వండుతానం కదా, అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. ఇగో ఇట్లా అడుగు నుంచి కలపాలి. సరే అత్తమ్మ. ఉడికిందా అత్తమ్మ? ఉడికింది చూడిగో. బా సూపర్ ఉంది అత్తమ్మ. నూనె పైకి తేలి మంచి కిస్పి కిస్పిగా సూపర్గా ఉంది అత్తమ్మ. బాగుంటది ఇట్లా వండుకుంటే. కట్టెల పొయ్యి మీద కుండలు ఎంత మంచిగా వండుతారా అత్తమ్మ? ఇక దించుదాం అది మళ్ళా. కుండల దింపినాక కూడా 10 నిమిషాలు ఉడుకుతుంది అది మళ్ళా. సరే అత్తమ్మ. కుండ దింపినాక 10 నిమిషాలు ఉడుకుతుంది. దించాలి అత్తమ్మ? దించాలి. ఉడుకుతూనే ఉంటది. ఇప్పుడు అత్తమ్మ మటన్ బాగుంది, బగారా వేసుకుందామా? వేసుకుందామమ్మా. ఇది కూడా కుండతోనే అత్తమ్మ? బాగుంటది కుండతో చేస్తే. ఇగో అత్తమ్మ, నువ్వు పచ్చరికాయ మీరే చూపించండి అత్తమ్మ. ఆయిల్ పోసుకోవాలి. గరం మసాలాలు, బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాయచి, లవంగాలు, జీడిపప్పు. ఇవి 2 కిలోల బియ్యానికి. ఎల్లిపాయలు కూడా వేస్తారా అత్తమ్మ? ఎల్లిపాయలు. ఎల్లిపాయలు ఎన్ని వేసుకోవాలి అత్తమ్మ? 2 గడ్డలు. 2 కిలోల బియ్యానికి ఒక కిలోకి 1 గడ్డ. గోలినాయి అత్తమ్మ?
ఇంకా గోలలేదమ్మా. బగారాతోని మటన్ బాగుంటది చూడు. అవునా అత్తమ్మ? మా దిక్కు ఈ కట్టెల పై మీద వండరు అత్తమ్మ. వెనకటి నుంచి ఏం వండుకున్నారమ్మా కట్టెల మీద కాకపోతే? ఇప్పుడు ఏదో కొత్త కొత్తగా చెప్తాను. అది మా నాయనమ్మల కాలంలో అత్తమ్మ, ఇప్పుడు మా కాలంలో అయితే కాదు కదా. ఈ కాలంలో కాకున్నా కూడా అన్ని టేస్టులు వేయాలి, అన్ని రుచులు చూపెడితేనే బాగుంటది. మాకు అలవాటు లేదత్తమ్మ, ఇప్పుడు నువ్వు చేసి చూపిస్తే చేస్తా నేను. చేయాలి, చేసుకుందాం. అయ్యింది అత్తమ్మ. సంచిలా పువ్వు వేరే ఉంటది, ఆ పువ్వు వేద్దాం. అత్తమ్మ బియ్యం కడగాల. బియ్యం కడుగు. ఈ పువ్వు ముఖ్యం చూడమ్మా. సరే అత్తమ్మ. ఇదే అది బిర్యానీ పువ్వు, అది చాలా బాగుంటది. ఇట్లా కొంచెమే వచ్చింది, ఇంకా రెండు అంతా ఇంకా రెండు వేస్తే బాగుంటది. మాడుతుంది, వాటర్ పోద్దాం. ఒక గ్లాస్ కి ఎన్ని నీళ్ళు పోయాలి అత్తమ్మ? గ్లాస్ కి గ్లాసున్నర. అదే పువ్వు వేసినావా? వేసిన అత్తమ్మ. నాలుగు. బియ్యం అయింది అత్తమ్మ. 2 కేజీలకు ఈ డబ్బాతో ఎన్ని గ్లాసులు నీళ్ళు పోయాలి? ఈ డబ్బాతో ఒక డబ్బాకి డబ్బన్నర నీళ్ళు పోయాలి. డబ్బా పోసి డబ్బాలో సగం పోయాలి నీళ్లు. 4 పోసినాం కాబట్టి 6 గ్లాసుల నీళ్లు పోయాలి. సరే అత్తమ్మ. 6 పోసి అన్నం మంచిగా అవుతుంది. 4 గ్లాసులకి 2 కిలోలకి 4 గ్లాసులు అత్తమ్మ. 4 లోటాలు. 4 లోటాలు ఉప్పు. దాంట్లో అన్నం వండేటప్పుడు మనకు అనుకూలత లేదు కాబట్టి ఇది అత్తమ్మ కొత్తిమీర పుదీనా. తర్వాత ఇప్పుడు మూత దాంట్లో కాడు. అది అనుకూలత లేదు కాబట్టి పెరుగు, ఉప్పు, పెరుగును నిమ్మకాయలు దొరకలేదు కాబట్టి మూత పెట్టేసాను. నిమ్మకాయ పిండుకుంటే అన్నం చాలా బాగుంటది. ఈ కలర్ ఉందిగా, కలర్ ప్యాకెట్, ఆ కలర్ ప్యాకెట్ లో కొన్ని పాలు పోసి ఇంటి దగ్గర వండుకుంటే పాలు పోసి అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేస్తే కలర్ తోని బగారా అన్నం చాలా బాగుంటది. సరే అత్తమ్మ. ఎసరు వచ్చిందా అత్తమ్మ? వచ్చిందమ్మా. అవుతుంది. ఇక ఎసట్ల బియ్యమే, కింద మట్టి ఉంటది చూసే. సరే అత్తమ్మ చూసేస్తూ. అంటే ఎన్ని బియ్యానికి ఎంత రైస్ పడుతుంది అత్తమ్మ? నీళ్ళ ఎన్ని వాటర్ పడతాయి? ఒక కప్పుతో ఒక కప్పు తీసుకుంటే కప్పున్నర నీళ్లు పడతాయి. గ్లాస్ తో గ్లాస్ తీసుకుంటే గ్లాసున్నర నీళ్లు పడతాయి. సరిపోతుంది అత్తమ్మ ఈ గిన్నె? సరిపోతుంది. అన్నం కరెక్ట్ అవుతుంది చూ. కలపాలా అత్తమ్మ? కలపమ్మా, కలుపు. 1 గంట తీసుకొని కలుపు. పెట్టించే అడుగంతా కలుపు. మూత పెట్టేసాను అత్తమ్మ. పెట్టమ్మా, మూత పెట్టు. అయింది అత్తమ్మ అన్నం? అయితే అని చూడమ్మా. కొత్తిమీర పుదీనా వేయాలి. కలపాలి అత్తమ్మ? కలుపు, ఒకసారి కలుపు. పలుకుంది కదా అత్తమ్మ? ఉంటుంది, ఇంకా అవుతుంది. అదే అవుతుంది. కట్టలన్నీ తీసేస్తే అవుతుంది. సరే అత్తమ్మ. కొత్తిమీర పుదీనా వేయాలి. వేస్తే అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. చుట్టాయి మంచిగా. కట్టలన్నీ తీసేసి ఆ నిప్పులతోనే అవుతుంది.
నిప్పులు కూడా అవసరం లేదు, దించినా అయిపోతుంది అన్నం, లేకపోతే మాడుతుంది అన్నం కుండ కదా. మూత పెట్టేసి అత్తమ్మ. మూత పెట్టి. అత్తమ్మ చింత చిగురు మటన్ సూపర్. నువ్వు కూడా తినమ్మా. సూపర్గా ఉంది అత్తమ్మ, మంచిగా కుదిరింది, మీరు కూడా ట్రై చేయండి. సరే అమ్మ, చాలా బాగున్నది చింత చిగురు మటను, మీరు కూడా అందరు ట్రై చేయండి, చాలా బాగుంది.